పార్టీ గెలుస్తుంది. ఎందుకండి కాంగ్రెస్? కాంగ్రెస్ బస్సులు ఫ్రీ పెట్టిండ్రు, మనకు బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాడు, అన్ని విధాలు మంచిగా చేస్తాడు. మళ్ళీ రాగానే పింఛన్ కూడా ఇస్తా అన్నారు. ఇల్లు కూడా ఇప్పుడు పెన్షన్లు కూడా 4000 ఇస్తా అని చెప్పి 4000 ఇస్తున్నారా? అంటే ఇవ్వలేరు కానీ ఇస్తారేమో, ఇంకా స్టార్ట్ కాలేదు, అది ఇస్తారేమో. చాలా బాగుంటది కాంగ్రెస్ వస్తే. మరి 3 సార్లు కూడా గోపీనాథే ఉన్నారు, మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ ఆయన. మరి ఇప్పుడు వాళ్ళ ఆమెకి టికెట్ ఇచ్చారు కదా, ఆమెకి గెలిచే అవకాశం లేదంట. ఏమో అది అయితే నేను చెప్పలేను, కానీ కాంగ్రెస్ అయితే మాకు ఇట్లా పెట్టిండ్రు, కాంగ్రెసే రావాలి. అంటే కాంగ్రెస్ కి కూడా ఏమంటారు, 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, అయినా కూడా ఇచ్చిన పథకాలు ఇస్తలేరు, హామీలు కూడా కరెక్ట్ చేస్తలేరు అంటే కొంతమంది నెగటివ్ గా మాట్లాడుతున్నారు కదా, మరి ఎట్లా గెలుస్తుంది అనుకో? ఎందుకంటే సన్న బియ్యం ఇస్తున్నాడు, మాకు బస్సులు ఫ్రీ పెట్టిండు. కేసీఆర్ వల్లనే ఇప్పటి వరకు మంచిగా ఉన్నామంటే కేసీఆర్ వల్ల. కేసీఆర్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే మరి ఇప్పుడు మాకు ఇల్లు ఇట్లా ఏమీ లేదు, మాలాంటి వాళ్ళకు హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అయినా చేస్తారు అని నమ్మకం. మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కదా, మరి మీరు అప్పుడు అప్లై చేసుకోవాలి? చేసినాం ఏం రాలేదు, అలాగే ఉన్నాం. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత నిలబెట్టిరు. అంతకు ముందు గోపీనాథ్ ఉన్నప్పుడు అంటే ఆయనకి రాజకీయాల అనుభవం ఉంది, ప్రజల్లో బాగా తిరిగినోడు కాబట్టి నడిచింది. మరి ఇప్పుడేమో ఆమె ఇప్పుడు కొత్త, ఆమెకు పెద్ద అనుభవం కూడా లేదు. మరి ఒకవేళ ఆమెని గెలిపించుకుంటే మీకు అభివృద్ధి జరుగుతుందా? ముందే కాంగ్రెస్ అధికారంలో ఉంది, అది చెప్పలేం మనం. ఎవరు ఏం చేస్తారో మనం చెప్పలేం, ఊహించలేం. కాబట్టి మనం చెప్పలేం. కేసీఆర్ అనుకోండి చేస్తాడు అన్న నమ్మకం. దాంతో మాకు కేసీఆర్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. అంటే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కూడా ఉన్నాడు కదా, ఆయనకి మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఆయన కూడా ప్రజల తిరిగిండు, అంత బాగానే చేస్తాడు, అందరిలా ఇంటింటికి వచ్చి అధికారంలో లేక ముందుకే ఆడవాళ్ళకి సీమంతం కార్యక్రమాలు అవన్నీ చాలా చేసినాడు. ఆయనకు అవకాశం ఇస్తే బాగుంటదని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ ఉద్దేశాలు బట్టి ఉంటది, మనం ఏం చెప్పలేం కదా. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు పల్లెటూర్లకు వెళ్ళి చూసినా, ఇప్పుడు మాకు అక్కడ ఇల్లులు అన్ని ప్లేస్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇంటికి నల్లాలు, బాత్రూమ్లు, ఇల్లు కొంచెం డెవలప్ మంచిగా చేసిండు. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నాం, రోడ్లు అంతా మంచిగా ఉంది. ఇంకా ఏం చేస్తాడో, ఇప్పటి వరకు ఆయనను వదులుకొని మనం బాధపడుతున్నామేమో అనిపిస్తుంది. మనం అంటే ఇప్పుడు పెంచిండట, మరి ఎట్లనో వాడు ఉన్నాడు నడుమతలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉండడా రేవంత్ రెడ్డి? వాడి దినం అయితే వాడు వెళ్ళిపోతాడు, మనం పోమనే సమస్యనే లేదాడ. కాదే బానే చేస్తున్నాము, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు కానీ ఇక రోడ్డు పడి వచ్చిన ముసలి. కాదు బతుకమ్మ చీరలు కూడా ఇచ్చినామా అని అంటున్నాడు, నీకు ఇయ్యలేదా చీర? ఎవడిచ్చాడు ఇక్కడ రామన్ మూతి మీద గుద్దుతా ఉరుకుతాడు. ఒక్క చీర పట్టలేదు, బతుకమ్మ చీరలు ఏడా ఇచ్చాడు, ఇందిరాగాంధీ చీరలు అట్ట ఎవడు ఇయ్యలే. మళ్ళీ సునీత ఇచ్చిందా చీరలు? సునీత ఇచ్చిందా? ఇచ్చిందా? కానీ రేవంత్ రెడ్డి మాత్రం చీరలు ఇవ్వలేదు. ఎక్కడ రేవంత్ రెడ్డి చీర నాన్న చీర పోగు కూడా తెలియదు, దాని పోగు కూడా దూతపడే దొరకలేదు. కరెక్ట్ టైం కి ఇస్తున్నాడా 2000 పింఛన్? 2000 పింఛన్ ఫస్ట్ వెళ్ళినాక 3 తారీఖు 4 తారీఖు అట్లా వేస్తాడు, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ కరెక్ట్ గానే వేస్తాడు పింఛన్. పింఛన్ ఆయన అభ్యంతరం తెచ్చేస్తున్నాడు, కేసీఆర్ పెంచినవే వేస్తున్నాడు. కానీ 4000 ఇస్తాను చెప్పిండు కదా, దొంగ ముక్కలు సాడు, దొంగ రావట. వాడు మందిని ముందుకొని తినేటోడు, మందికి లంచం కట్టి ఓట్లు వేపించుకొని గెలిచినోడు, వాడు మాకేమిస్తాడమ్మా ముసలోళ్ళకి? ముసలోళ్ళకి అండగా ఉంటానేనని మాటలు చెప్తున్నాడు. అబ్బా సిల్క పాలకుడు మస్తు పలుకుతాం, జాతకం చూస్తే అన్ని వెళ్తుంది, గవ్వలేయాలి అంటారు. ఇప్పుడు నువ్వు సిల్కవు, నేనేమో నీ జాతకం చూస్తున్నా, నా జాతకం అది లోపల ఉంటే బయటకి ఇడిస్తే బయటకు వస్తుంది, దానికి తోసిన పేపర్ తీస్తుంది, వెళ్ళిపోతుంది మళ్ళీ లోపలికి. దాన్ని తీసి వెళ్తే గవ్వలు వెళ్తాయి, గవ్వలేయాలమ్మా అంటారు. అట్లా ఉండదు ఇప్పుడు హైదరాబాద్. మళ్ళా ఇది గ్యాస్ కూడా 500కే గ్యాస్ ఇస్తామని ఏడ ఇచ్చిండమ్మా, గ్యాస్ లేదు, నా తొక్కలేదు, తోలేదు, అది లేదు. ఏ గ్యారంటీ కూడా చేయలేదా? మాకేది చేయలేదమ్మా, అబద్ధం ఎందుకు? కాదు, పెళ్లిలో ఆయన ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పినాడు. అవు ఎవరికి పెళ్లి అయిందో ఎవరికి ఇచ్చిండో ఎవరికి తెలుసు. మీ ఇంట్లో ఎవరు పెళ్లి? మా ఈ ఏరియాలో అయితే ఎవరికి పెళ్లి కాలేదు, వాటిని తెచ్చి తులం బంగారం ఏమో చూడలేదు, ఏం లేదు, ఎవరికి వెళ్ళేదమ్మా. మీకు అన్యాయం ఎందుకు రాలేదు? ఏమో అక్కడ లోపలగిన అక్కడ సిటీలగిన పెళ్లిళ్ళు అయితే ఇచ్చిండేమో, కానీ ఈ ఏరియాకైతే ఎవరు పెళ్లి చేయలేదు, వాడు వచ్చి ఇయ్యలేదు, వేస్ట్.
మళ్ళీ వస్తాడా రేవంత్ రెడ్డి మళ్ళీసారి వస్తే ఎన్నికలు ఉంటే రాడు రాడా? రాడు. మళ్ళీ ఇప్పుడు నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి, తెలుసా నవీన్ యాదవ్? శ్రీశైలం కొడుకు నవీన్ యాదవ్. అవులే ఆడ ఉంటారు వాళ్ళు, ఆడ ఉంటారు తెలుసు నాకు. వాళ్ళ 5 మంది అన్నదమ్ములు, 5 మంది అన్నదమ్ములలో ఈ పిల్లగాడు కొడుకు. చెప్పు. మళ్ళీ ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు. ఈయననా నవీనా? ఆయన నిలబడ్డాడు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటవా? లేదు, టిఆర్ఎస్ వస్తుంది. ఎందుకే ఆయన బాగానే తిరుగుతాడు, ప్రజల్లో మంచిగా ఉంటాడు. అమ్మా ఇక చెప్పాలంటే గద్దె పోతే శుద్ధులు లేదు, తక్కువ లేవు. మా తిండి ఉంటాయి, అవన్నీ మోసుకొని నేను ఏడదత్తు. వద్దు, ఎవరన్నా రాని ఎవరన్నా లేరు, మేము మనసులో ఉన్నది చేసేస్తాం అంతే. కాదు, మీ వరకు వస్తున్నాడు, ఇక్కడ తిరుగుతున్నాడు మంచిగా, ఏమని మాకు ఎన్నడు కలవలే, ఎన్నడు మాతో మాట్లాడలేదు ఆయన. నవీన్ ఎన్నడు మాట్లాడలేదు, ఖాళీ పోటు వాళ్ళు చూస్తారు అంతే. నేను భవానీ శంకర్ చంద్రమ్మ కొడుకు, ఆయన సపోర్టింగ్కే చేస్తాం ఎప్పుడు. కానీ ఆయన నేను 2 టైమ్స్ ఎలక్షన్లో బయటికి రాలే. ఆయన కాల్ చేస్తే నేను బయటకు వచ్చిన, సర్వే కూడా చేస్తున్నా, మొత్తం లిస్టులు తీసుకొని సర్వే చేస్తున్నా, మొత్తం క్లియర్ అవుతుంది. ప్లస్ ఎట్లన్నా కానీ నవీన్ యాదవ్ గెలుస్తాడు, కన్ఫర్మ్ గా నవీన్ యాదవ్ గెలుస్తాడు. అంటే ఇంతకు ముందుకు బీఆర్ఎస్ ఉన్నది కదా 3 సార్లు అధికారంలో, గోపీనాథ్ చాలా మంచిగా చేసినాడు. మాకు గోపీనాథ్ చాలా బాగా చేసినామా, లేదని నేను చెప్పాను. మరి ఇప్పుడు మాకు తర్వాత సీఎం రెడ్డి వచ్చింది, ఏం చేయలే, ఉట్టి రావడమే, ఓపెనింగ్ చేయాలి, అది చేయాలి, పోవాలి. ఏదైనా ఒక రోడ్డు చక్కన చేయలే, ఒక మెయిన్ హోల్ సరిగా చేయలే. ఆయన ఉండి లాభం ఏంటి? కార్పొరేటర్గా ఉంటే వచ్చి గల్లీలు చూడాలి, మందితో కలవాలి, అప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నారా, ఆయన ఏ పోస్ట్లో ఉండకపోని రెగ్యులర్గా ఆయన వస్తాడు. చిన్న మాకు ఏమైనా బాధ అయిందనుకో, నవీన్ అన్న ఇట్లా ఉంది, ఆంటీకి రా అంటే కంపల్సరీ వస్తుంది. అట్లా ఉంది నవీన్ దాని గురించి. అయితే మరి నవీన్ యాదవ్ కి టికెట్ ఇవ్వడం దానిపైన కూడా చాలా మంది ఆయన టికెట్లు ఇట్లా ఇస్తారు, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అట్లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అమ్మా. ఇగో చచ్చిపోయిన పీనుగులకు తీసి బొక్కలు లెక్క పెట్టం, బొక్కలకి లెక్క పెట్టే అవసరం లేదు, మనకు అవసరం కూడా లేదు ఆయనది బ్యాక్గ్రౌండ్. ఆయనది యాక్చువల్గా उनका जो लाइफ स्टाइल है, उन्होंने जो तरीके से कर रहे, पब्लिक में जैसा सबसे मिलके रह रहे, दैट इज द मैटर. उन्होंने सही आदमी है, आज नहीं कल नहीं, उन्होंने छोटा बच्चे से देख रहे हैं उनको, और उनके डैडी भी गर्ल्स और लेडीज के लिए उन्होंने स्पेशली सामने रहे. తర్వాత రోడ్లు బాగాలేదు అని ఒక మీడియాలో చెప్పేటప్పటికి రోడ్లన్నీ తవ్వి పారేసేసారు. బయటికి వెళ్దామంటే ఒళ్ళు గుల్ల బండి గుల్ల, 2 గుల్లలు అవుతున్నాయి. అంటే ప్రజలు అడిగితే వీళ్ళు పట్టించుకుంటారా, లేకపోతే పట్టించుకోరా? బండి వేసుకొని పోదామంటే తలకాయ నొప్పి, మామూలుగా ఆటోల్లో వెళ్దామంటే తలకాయ నొప్పి, ఎలా వెళ్దామన్నా కానీ ఒళ్ళు గుల్ల, డబ్బులు గుల్ల, ఇల్లు గుల్ల అన్నట్టు అయిపోయింది అనమాట పరిస్థితి. వీళ్ళు ఎంతవరకు అంటే వీళ్ళు ఎలక్షన్లలో ప్రచారాలకు పెట్టే డబ్బు, ప్రచారాలలో మొన్న బీజేపీ వాళ్ళు పెట్టారు ఒక 4 days క్రిందట, ఎంత ర్యాలీ పెట్టారంటే ఆ ర్యాలీకి ఖర్చు పెట్టిన డబ్బు శుభ్రంగా పేదవాళ్ళకి పెడితే ఇంటికి 4 ఓటేస్తారు. ఒక కుటుంబానికి నువ్వు ఎంతో అంతో హెల్ప్ చేస్తే, అంటే నిన్ను డబ్బు పరంగా హెల్ప్ చేయమని ఎవరు అడగలేదు, డబ్బు పరంగా హెల్ప్ చేయొద్దు. వాళ్ళ ఆర్థిక బాధలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ పిల్లల చదువులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఏంటి అనేవి వెళ్ళారనుకో, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు ఏంటి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 years అయిపోయింది. కేసీఆర్ గారు వేశారు ఎస్ఐ పోస్టులు, ఎప్పుడు 2022 జూలై నెలలో పోస్టులు వేశారు, ఎగ్జామ్స్ రాశారు యువత. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఎస్ఐ పోస్టులు లేవు. రైల్వే రిక్వైర్మెంట్ పడతానే ఉంది, రైల్వే రిక్వైర్మెంట్ ఓకే, కానీ ఈ ఎస్ఐ పోస్టులు ఎటు వెళ్ళినాయి, కానిస్టేబుల్ పోస్టులు ఎటు వెళ్ళినాయి, హోంగార్డ్ పోస్టులు ఎటు వెళ్ళినాయి, ఇవన్నీ ఎటుపోయినాయి అని ప్రజలు వీళ్ళకి ఓట్లేసి గెలిపిస్తారు. ఫస్ట్ రోడ్లు నిండా రోగాలు మయం, కుక్కలమయం. ఫస్ట్ కుక్కలు వర్షాలు వచ్చినాయి అంటే ఎంత గలీజ్ చేస్తున్నాయి అంటే అంత గలీజ్ చేస్తున్నాయి. వీటిని అరకట్లేరా? మరి ఇంక ఓట్లు ఎవరికి వేయాలి? ఇంటి పోనీ వీళ్ళు ఏమైనా వీధి కాళ్ళతోటి తిరుగుతున్నారా? ఆ గలీజులు అవన్నీ తెలియాలి అంటే అది లేదు. వీళ్ళు కారులో తిరుగుతారు, వీళ్ళ చేతుల కింద కాళ్ళ కింద చెంచా కాలని, స్పూన్లు కాలని, మెడల్లో కండువాలు వేసి రోడ్ల మీద తోలుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సునీత మేడం తిరగమని చెప్పండి, ప్రజల కష్టాలు అర్థమవుతాయి. నవీన్ యాదవ్ అన్నం తిరగమని చెప్పండి, కష్టాలు అర్థమవుతాయి. ఎంఐఎంలో ఎవరు నిలబడ్డారో వాళ్ళని తిరగమని చెప్పండి, అర్థమవుతుంది.
లేదంటే ఇప్పుడు బీజేపీ తరపున నిలబడ్డ వ్యక్తిని తిరగమని చెప్పండి, వీళ్ళు రారు బయటికి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆంటీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు? నేను కాంగ్రెస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి? మాకి కర్ణాటక సాయం చేసింది, మాది కర్ణాటక. మా మొత్తం కర్ణాటక వాళ్ళకి సాయం చేసింది ఇందిరాగాంధీ. మేము ఇక్కడికి వచ్చి బతుకుతుంటే కేసీఆర్ మస్తు వేసినాము, మాకేం ఇవ్వలేదు కదా, అందుకే మేము కాంగ్రెస్ తీసుకోవాలి. అంటే గత 10 సంవత్సరాలు ఉన్నది కదా అంటే కేసీఆర్ ప్రభుత్వం. ఇవ్వలేదు మాకు కేసీఆర్ ఒక రూపాయి ఇవ్వలేదు. మాకు ఇచ్చిన వాళ్ళకి సాయం చేసిండేమో కానీ మాకు సాయం చేయలేదు. మరి ఇప్పుడు అదొకటే మాకి. మా ఆయన చచ్చిపోయినాక మాకి 3 ఆడపిల్లలు పట్టుకొని తిరిగినా కదా, అదే బాధ మాకు. అంటే కేసీఆర్ ఆఫీస్ గచ్చిపల్లి ఆఫీస్కి పోయినానమ్మా, 30 ఏళ్ళు ఖర్చు చేసుకున్నా, రూపాయనా. అవునమ్మా గిట్ల వస్తుంది. పింఛన్ చేయమని కూడా మొక్కిన అందరికి, పింఛన్ అని చేయండి, మాకు 3 ఆడపిల్లలు ఉన్నారు అంటే పింఛన్ కూడా ఇంతవరకు లేదు. 4 సంవత్సరాలు అయింది మా ఆయన చచ్చిపోయి. మళ్ళీ ఏం చేయాలి చెప్పమ్మా. పింఛన్ పెట్టుకున్నా, ఇప్పుడు ఈ ఓట్ ఎలక్షన్ ఉన్నాయి కదమ్మా చేపిస్తాం అన్నారు. సో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది మనకు. 6 పథకాలు అన్నారు, మీకు ఏమైనా పథకాలు అందినాయా? పథకాలు అందినాయి మాకు కర్ణాటకలో మొత్తం మందికి. పథకాలు అన్నీ ఇల్లు అంటే మీరు కర్ణాటక వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రాపర్ సెట్ అయ్యారు. గవర్నమెంట్ మళ్ళీ పొలం మీద డబ్బులు వేస్తుండు అని చెప్తుండమ్మ మనకి. సో ఇక్కడ మళ్ళీ ఎవరు నవీన్ యాదవ్ గెలుస్తారంటారా? గెలుస్తాడా? మీ ఇండ్లకి వస్తున్నాడా నవీన్ యాదవ్? మొత్తం తిరుగుతాడు కదా, మీ బస్సు మొత్తం తిరుగుతాడు, తిరిగి ఇల్లుకి వస్తే వెళ్ళిపోతాడు. సో మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి.